హలో మూవీ లవర్స్. ఈ 2025 కంప్లీట్ అవ్వడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. సో ఈ ఇయర్లో మీరు చూడాల్సిన బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ని తీసుకొచ్చాం. మేబీ ఈ లిస్ట్లో ఉన్న చాలా మూవీస్ మీరు మిస్ అయి ఉండొచ్చు. సో ఎండ్ వరకు వీడియోని చూసేయండి. ఇది పార్ట్ 1 మాత్రమే. నెంబర్ 10 సూతరవాక్యం. ప్రతి ఫ్యామిలీలో ఎవరికీ తెలియని ఒక మిస్టరీ ఉంటుంది. అది మూడో వ్యక్తికి తెలియకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తారు. బట్ ఆ నిజం బయటపడినప్పుడు ఏం జరుగుతుంది అనే ట్యాగ్ లైన్తో ఈ మూవీని తీశారు. స్టోరీ ఏంటంటే, కేరళలోని ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్టో జేవియర్ సిఐగా పనిచేస్తారు. కరోనా టైంలో అక్కడున్న స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్తుంటారు. అదే టైంలో తన అన్న వివేక్ ఒకరోజు కనిపించకుండా పోతారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్టోరీ ఎక్కడికి వెళ్ళింది, అసలు వివేక్కి ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. కంప్లీట్లీ రియల్ క్రైమ్ని చూసినట్లు ఫీలింగ్ వస్తుంది. స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ యాక్టింగ్స్ కానీ, వాళ్ళు చెప్పే డైలాగ్స్ అన్నీ ఒక ట్రూ క్రైమ్ని చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ ఓవర్ డ్రామా లేకుండా హీరో ఎలివేషన్స్, మాస్ సీన్లు అనేవి ఉండవు. స్ట్రైట్గా కథపై ఫోకస్ చేశారు. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్లో అనిపించిన వన్స్ ఆ ట్విస్ట్ రివీల్ అయిన దగ్గర నుంచి స్క్రీన్ ప్లే అనేది ఎంగేజింగ్గా, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ మనలో బిల్డ్ అవుతుంది. చాలా రోజుల తర్వాత షైన్ టామ్ చాకోకి మంచి రోల్ పడింది. ఒక పర్ఫెక్ట్ పోలీస్ని చూసామనిపించింది. ప్రజెంట్ లయన్ గేట్స్ అండ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9 మార్గన్. విజయ్ యాంటోనీ కెరియర్లో బిచ్చగాడు తర్వాత అంత వెయిట్ ఉన్న స్టోరీ ఇది. ఒక రివెంజ్ డ్రామాకి మైథాలజీని లింక్ చేయటం ఈ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. బేసిక్గా స్టోరీ ఏంటంటే, ధ్రువ్ అలియాస్ విజయ్ యాంటోనీ అసిస్టెంట్ డీజీపీగా హైదరాబాద్లో వర్క్ చేస్తున్న టైంలో ఒకే ప్యాటర్న్తో హత్యలు జరుగుతాయి. అసలు ఆ కిల్లర్ ఎవరు, వాడి మోటివ్ ఏంటి, ఈ కేసును ధ్రువ్ ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ. మనకు ఫస్ట్ సీన్ నుంచే ఎక్కువ ల్యాక్ చేయకుండా మనల్ని కథలోకి తీసుకెళ్తారు. వరుస హత్యలు, వాళ్ళ బాడీస్ మీద ఒక నల్లగా సిమ్టమ్స్ కనిపించడం, అక్కడ మొదలైన సస్పెన్స్, క్యూరియాసిటీని క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేశారు. దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా టెన్షన్ క్రియేట్ చేసింది. మూవీలో హీరో క్యారెక్టర్ కన్నా అజయ్ దిశాన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని చూస్తాం. ఈ క్యారెక్టర్ నుంచే కథ మలుపు తిరగటం, ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళటం, విలన్ని కనిపెట్టడం సీన్స్ అన్నీ ఉంటాయి. రాముడికి హనుమంతుడేలాగో హీరోకి అజయ్ దిశాన్ క్యారెక్టర్ అలా ఉంటుంది. అండ్ ఈ మూవీకి విజయ్ యాంటోనీ గారే బీజిఎం ఇచ్చారంట. చాలా థ్రిల్లింగ్ వేస్ క్రియేట్ అయ్యాయి మూవీలో. ఫ్యామిలీతో చూడండి, క్రైమ్ కాకుండా మంచి ఎమోషన్ కూడా ఉంటుంది ఈ మూవీలో. ప్రజెంట్ ఈ మూవీ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8 కమ్మట్టం సీజన్ 1. మలయాళం ఇండస్ట్రీ మొత్తం చాలా వెయిట్ చేస్తున్న సిరీస్ ఇది. కేరళ త్రిశూర్ని కుదిపేసిన ట్రూ మిస్టరీ మర్డర్ ఆధారంగా ఈ సిరీస్ని తీశారు. స్టోరీ ఏంటంటే, ప్లాంటర్ సామ్యూల్ ఉమ్మన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అందరూ అది యాక్సిడెంట్ అనుకుంటారు. బట్ కొన్ని క్లూస్ వల్ల అది మర్డర్ అని బయటికి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ సీజన్ స్టోరీ. 6 ఎపిసోడ్స్గా ప్లాన్ చేశారు. ప్రతి ఎపిసోడ్ ఒక సస్పెన్స్తో పాటు ఒక కొత్త లొకేషన్ని మనకి చూపిస్తారు. 11 రోజుల్లో 40 నుంచి 45 కంటే ఎక్కువ లొకేషన్స్లో మూవీ తీశారంట. మనం సిరీస్ చూస్తున్నప్పుడు ఒక స్టోరీలా కాకుండా రియల్ ఇన్సిడెంట్స్లా చూసిన ఫీలింగ్ వస్తుంది. కేరళ విలేజెస్, త్రిశూర్, పోలీస్ స్టేషన్స్, క్రైమ్ స్పాట్స్ అన్ని చాలా న్యాచురల్గా ఉంటాయి. ఓజీలో జిమ్మీ క్యారెక్టర్లో చేసిన సుధీవ్ నాయర్ చాలా అవుట్డేటెడ్ యాక్టింగ్ చేశారు. మళ్ళీ అలాంటి యాక్టింగ్ ఈ కమ్మట్టంలో చూస్తాం. G5లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సిరీస్ ఇది. అండ్ మలయాళం నుంచి G5కి ఫస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంట. నెంబర్ 7 డిటెక్టివ్ ఉజ్వలన్. డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీలో మెయిన్ ఎపిసోడ్స్ కిల్లర్ను పట్టుకునే ప్రాసెస్లో హీరో ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. సింపుల్గా స్టోరీ రాసుకున్నారు. ప్రశాంతమైన కేరళలోని ప్లాచిక్కావు అనే పల్లెటూరు ఉంటుంది. అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. అలాంటి టైంలో ఒక మనిషిని బ్రూటల్గా చంపేస్తారు. ఆ తర్వాత ఏమైంది అనేది మిగతా స్టోరీ. చిన్న స్టోరీని గ్రిప్పింగ్ నెరేషన్తో లాస్ట్ వరకు మనల్ని థ్రిల్ మోడ్లో తీసుకెళ్తారు. బేసిక్గా డిటెక్టివ్ థ్రిల్లర్స్లో హీరో ఎలివేషన్, చిన్న చిన్న థింగ్స్ని కూడా పెద్ద మిస్టరీ ఉన్నట్టు చూపిస్తారు. అలాంటి ఓవర్ డ్రామా లేకుండా చిన్న స్క్రిప్ట్ అయినా చాలా ఎంగేజింగ్గా రాసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలా ఉంటుంది. అక్కడ హీరోకి ఓవర్ ఎక్సైట్మెంట్ ఉంటే, ఇక్కడ హీరోకి చీకటి అంటే భయం. మరి అలాంటి వ్యక్తి ఆ కిల్లర్ను ఎలా పట్టుకున్నాడు, అదే థ్రిల్. ఫ్యామిలీతో పాటు కలిసి చూడొచ్చు. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 రేఖాచిత్రం. మలయాళంలో వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. తక్కువ బడ్జెట్తో ఎక్కువ ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఆసిఫ్ అలీ లీడ్ రోల్, అనశ్వర రాజన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఏఐ ద్వారా మమ్ముట్టి క్యామియో స్పెషల్ అట్రాక్షన్ ఈ మూవీకి. సింపుల్ కాన్సెప్ట్
సస్పెండ్ అయిన కేరళ పోలీస్ ఆఫీసర్ 40 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసును ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్లో స్టోరీలో ఎంటర్ అవ్వడానికి టైం తీసుకున్నా వన్స్ రేఖా క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి స్టోరీ చాలా గ్రిప్పింగ్గా వెళ్తుంది. 80s మలయాళం సినిమా అట్మాస్ఫియర్ని చాలా న్యాచురల్గా రీక్రియేట్ చేశారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ విజువల్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎస్పెషల్లీ థీమ్ మ్యూజిక్ ఇన్వెస్టిగేషన్ మూడ్ని ఇంకా ఎలివేట్ చేశాయి. మిస్టరీ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్ ఈ మూవీ. ప్రజెంట్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 ఆర్యన్. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. రత్నసాన్ తర్వాత విశాల్ కెరియర్లో సెకండ్ బెస్ట్ మూవీ. బేసిక్గా ఇన్వెస్టిగేషన్ మూవీస్ అన్నీ ఒకే ఫార్మేట్లో ఉంటాయి. ముందు మర్డర్స్ జరుగుతాయి, క్లైమాక్స్లో కిల్లర్ని రివీల్ చేస్తారు. బట్ ఇక్కడ రివర్స్, ఆ కిల్లర్ని ముందే రివీల్ చేస్తారు. అక్కడి నుంచే అసలు సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది. చనిపోయిన వ్యక్తే మళ్ళీ హత్యలు ఎలా చేస్తున్నాడు, ఈ మర్డర్స్ని పోలీసులు ఎలా ఆపుతారు అనే క్యూరియాసిటీ మనలో ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. మూవీలో స్టోరీ లైన్తో పాటు వాటి చుట్టూ సీన్స్ చాలా థ్రిల్లింగ్గా రాసుకున్నారు. సొసైటీకి ఉపయోగపడే మంచి పనులు చేసే వ్యక్తులు చనిపోతూ ఉంటారు. కిల్లర్ ముందే విక్టిమ్స్ని రివీల్ చేస్తాడు. వితిన్ 1 అవర్లో ఆ పర్సన్ చనిపోతాడు అని. పోలీసులు ఆ మర్డర్స్ ఆపగలరా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. వాటికి స్మార్ట్గా ఆన్సర్స్ ఇస్తారు. ఈ సినిమాకి మరో బ్యాక్ బోన్ బీజిఎం అని చెప్పాలి. కొన్ని చోట్ల ఒక పక్క సీన్ జరుగుతుంటే వెనుక బీజిఎం వస్తుంది. టెన్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. క్లైమాక్స్లో కూడా మంచి మెసేజ్తో ఎండ్ చేశారు. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్స్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఈ ఆర్యన్ మస్ట్ వాచ్. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో నెక్స్ట్ మూవీకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్, మీరు ఇక్కడి దాకా వీడియో చూసారంటే మా సజెషన్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేసి హైప్లో పాయింట్స్ ఇవ్వండి, ఎందుకంటే మీలాంటి మూవీ లవర్స్కి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. నెంబర్ 4 ధూల్పేట పోలీస్ స్టేషన్ 1. ఆహాలో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో ఇదొకటి. ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు, లాస్ట్ వరకు సీటేజ్లో కూర్చోబెట్టే స్క్రీన్ ప్లేతో సిరీస్ ఉంటుంది. టోటల్గా 50 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. ప్రతి ఫ్రైడే ఒక ఎపిసోడ్. ప్రజెంట్ 5 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. బేసిక్గా స్టోరీ ఏంటంటే ధూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒకే రోజు అదే అర్ధరాత్రి 3 హత్యలు జరుగుతాయి. ఈ 3 మర్డర్స్ కేసుని 2 పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా సాల్వ్ చేస్తారు అనేది సీజన్ స్టోరీ. వినడానికి నార్మల్ క్రైమ్ స్టోరీలా అనిపిస్తుంది. బట్ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ ట్విస్ట్లు, మలుపులు, మైండ్కు పదును పెట్టే ఇన్వెస్టిగేషన్, ఇలా చాలా ఎలిమెంట్స్తో సిరీస్ ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ 20 to 30 minutes మాత్రమే ఉంటుంది. అందుకే ఎక్కడ కూడా ల్యాగ్ ఫీల్ ఉండదు. ప్రతి ఎపిసోడ్ చివరిలో ఒక సస్పెన్స్ వదిలేస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది అనే క్యూరియాసిటీ మనలో బిల్డ్ అవుతుంది. ఫ్యామిలీతో పాటు కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. నెంబర్ 3 స్టీఫెన్. తమిళ్ నుంచి తెలుగులోకి డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. చాలామంది మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు, బట్ మాకైతే మాత్రం చాలా నచ్చింది. డోంట్ మిస్, మంచి థ్రిల్ ఇస్తుంది. సైకోపాత్ క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేశారు. దానికి గోమతి శంకర్ ప్రాణం పెట్టాడు. సినిమా ఆడిషన్స్ కోసం వచ్చిన 9 మంది అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా చనిపోతుంటారు. అసలు ఎందుకు చనిపోతున్నారు, ఇంతకీ కిల్లర్ ఎవరు, చివరకు ఏమైంది అనేది ఈ మూవీ స్టోరీ. తీసుకున్న లైన్ చాలా కొత్తగా ఉంటుంది. నార్మల్గా ఉండే వ్యక్తి సడన్గా సైకోలాగా బిహేవ్ చేయడం, సీరియల్ మర్డర్స్ ఎలా జరుగుతాయి, బాడీస్ని ఎలా రిమూవ్ చేస్తాడు అనేది గ్రిప్పింగ్గా ఉంటుంది. మూవీ 2 hours రన్ టైం. ఫస్ట్ ఫ్రేమ్ ఎక్కువ టైం తీసుకోకుండా డైరెక్ట్గా స్టోరీలోకి ఎంటర్ అవుతారు. హీరో బ్యాక్ స్టోరీని స్లోగా రివీల్ చేస్తూ సస్పెన్స్ మెయింటైన్ చేశారు. దీనికి సీక్వెల్ కూడా ఉందని రివీల్ చేశారు. సైకో క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ మస్ట్ వాచ్. నెంబర్ 2 కుట్రం పురిందవన్ సీజన్ 1. రీసెంట్ టైంలో వచ్చిన మోస్ట్ గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. సోనీ లీవ్లో 7 ఎపిసోడ్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు దృశ్యం చూస్తుంటే దాన్ని మించే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇక్కడుంటాయి. అవి లాజిక్గా ఉంటాయి. బేసిక్గా స్టోరీ ఏంటంటే రిటైర్మెంట్ డబ్బులతో తన మనవడి ఆపరేషన్ చేయించాలనుకునే భాస్కర్ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అదేంటి, అసలు వాళ్ళ ఇంట్లో డెడ్ బాడీ ఎందుకుంది, ఆ నిజాన్ని పోలీసులు ఎలా బయటికి తీసుకొస్తారు అనేదే స్టోరీ లైన్. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ మనం ఊహించలేని ట్విస్ట్ ఉంటుంది. ఇది ఇలా కూడా జరగొచ్చా అనిపించేలా లాజికల్లీ జస్టిఫై చేస్తారు. మనం సిరీస్ చూస్తున్నప్పుడు ఓన్లీ క్రైమ్ స్టోరీ అనుకుంటాం, బట్ నిజాయితీగా బ్రతికే మనిషి ఒక నిజాన్ని దాచాల్సి వచ్చినప్పుడు అతని లోపల జరిగే యుద్ధం గురించే ఈ సిరీస్. ఒకే సీన్, ఒకే సిచ్యువేషన్ మన పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి ఎలా మారుతుందో డైరెక్టర్ చాలా స్మార్ట్గా చూపించారు. ఒక్కో ఎపిసోడ్ ఎండింగ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీ ఉంటుంది. పశుపతి పర్ఫార్మెన్స్ ఈస్ ఎక్సలెంట్. ప్రాణం పోసారు అనిపించింది. అంత న్యాచురల్గా చేశారు. ఫ్యామిలీతో మంచి థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే
ఈ కుట్రం పురిందవన్ మస్ట్ వాచ్. నెంబర్ 1 11. 2025లో మా బెస్ట్ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్. కాన్సెప్ట్ సింపుల్గా కనిపించిన ఎగ్జిక్యూషన్ మాత్రం మైండ్ బ్లోయింగ్. వైజాగ్ సిటీలో వరుసగా హత్యలు జరుగుతాయి. ఈ కేసును ఏసీపీ అరవింద్ ఎలా సాల్వ్ చేశారు, ఈ ఇన్వెస్టిగేషన్ టైంలో తనకి ఎదురయ్యే మలుపులేంటి అనేది ఈ సినిమా స్టోరీ. ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్స్కి ఉండవలసిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మర్డర్స్కి ఎవరు ఎందుకు చేస్తున్నారు, ఇంకోవైపు ఈ హత్యకి నెక్స్ట్ హత్యకి లింక్ ఏంటి, ఈ చైన్ సిస్టమ్ని పోలీసులు ఎలా బ్రేక్ చేశారు, సినిమా అంతా ఇలాంటి సస్పెన్స్తో వెళ్తుంది. దానికి తోడు హీరో ఫ్లాష్ బ్యాక్. ఇట్స్ టూ గుడ్. మన హార్ట్కి కనెక్ట్ అయ్యేలా అండ్ క్లైమాక్స్లో ఇతడా విలన్ అనేలా ట్విస్ట్ ఉంటుంది. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. సో డోంట్ మిస్. ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ లవర్స్, 2025లో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవి. దీనికి పార్ట్ 2 కూడా రాబోతుంది. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి కంటెంట్ కోసం మన మూవీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.